మురళి, నీ పెళ్లి గురించి అమ్మ బెంగబెట్టుకుందిరా. తిండి తిప్పలు మాని ఆరోగ్యం పాడు చేసుకునేలా ఉంది. నువ్వు ఇకనైనా ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. బంధువుల ద్వారా, మ్యాట్రిమోనీల ద్వారా నేను సంబంధాలు తేవటం, వాటిని నువ్వు కాదనడం, ఇలా ఎంతకాలం రా? అని విసుక్కున్నాడు మురళి తండ్రి రఘురామయ్య. పాపం, మీ అమ్మను చూస్తే జాలి వేస్తుంది నాకు. అది మొక్కని దేవుడు లేడు, కలవని జ్యోతిష్కుడు లేడు. మురళి పేరుకు తగ్గట్టే అతని జీవితం ఓ రాగాల విహారంలా సాగుతోంది. 30 ఏళ్లు నిండినా ఇంకా పెళ్లి ఆలోచన చేయకుండా తన ఉద్యోగమే లోకంగా బతుకుతున్నాడు. మురళి హైదరాబాద్లో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతని జీతం లక్షల్లో ఉంటుంది. కానీ అతని మనసులో మాత్రం ఏదో వెలితి. పద్ధతి గల అమ్మాయి దొరకలేదని, తనను అర్థం చేసుకునే సహచరి దొరకలేదని మురళి పెళ్లి మాట ఎత్తేవాడు కాదు. అతని తల్లి పార్వతమ్మ తన కొడుకు పెళ్లి గురించి పగలు రాత్రి ఆలోచిస్తూ ఉండేది. ఇంట్లో ఎప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చినా మురళి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. అమ్మా, నా కోసం అంత కంగారు పడకు. నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేవాడు. కానీ పార్వతమ్మకు తను కొడుకు కోరుకునే ఆ నచ్చిన అమ్మాయి ఎప్పటికీ దొరకదేమోనని భయం. మురళి స్నేహితులందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. కొందరికి పిల్లలు కూడా ఉన్నారు. అది చూసినప్పుడల్లా పార్వతమ్మ మనసు భారంగా ఉండేది. ఒరేయ్, ఇంకా ఆలస్యం చేస్తే ముదురు బెండకాయలా మిగిలిపోతావు. త్వరగా ఎవరో ఒకరిని పెళ్లాడి కాపురం వెలగబెట్టు అని మొదట బుజ్జగింపుగా చెప్పేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో విసుగ్గా చెప్తున్నారు. ఒకరోజు మురళి తన స్నేహితులను కలవడానికి భీమవరం వెళ్ళాడు. మురళి మేనత్త రమాదేవి వాళ్ళ ఊరు కూడా అదే. ఎలాగో అంత దూరం వెళ్తున్నాడు కాబట్టి తన మేనత్తను కూడా కలిసి రమ్మని చెప్పింది మురళి తల్లి పార్వతమ్మ. స్నేహితులను కలిశాక మురళి తన మేనత్త రమాదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే రమాదేవి మురళిని ఎంతో ఆప్యాయంగా పలకరించింది. మురళికి చిన్నప్పటి నుంచి తన మేనత్త అంటే ఎంతో అభిమానం ఉండేది. రమాదేవి కూడా మురళిని చాలా ప్రేమగా చూసుకునేది. ఒరేయ్ మురళి, ఎన్నాళ్లకు మా ఇంటికి వచ్చావు? ఈసారి మాత్రం నువ్వు ఒక 4 రోజులైనా ఉండకపోతే ఊరుకునేది లేదు. లేదత్తా, మళ్ళీ ఆఫీస్ వర్క్ కూడా ఉంటుంది కదా. పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. ఈసారి మాత్రం నువ్వు ఏం చెప్పినా నేను ఒప్పుకోనురా. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుందిగా, కాబట్టి 4 రోజులు ఇక్కడే ఉండి పని చేసుకో అని రమాదేవి బలవంతం చేయడంతో మరో 4 రోజులు అక్కడే ఉండిపోయాడు మురళి. తాను కూడా ఎప్పటి నుండో నగరపు హడావిడికి దూరంగా ప్రశాంతంగా గడపాలని అనుకున్నాడు. ఒకరోజు మురళి రమాదేవితో తన చిన్నప్పుడు ఆడిన ఆటల గురించి, తన మేనత్తతో గడిపిన కాలం గురించి చాలాసేపు మాట్లాడుతూ ఉన్నాడు. మురళి రమాదేవితో మాట్లాడుతూ ఇలా అంటాడు. అత్తయ్య, నా పెళ్లి గురించి మా అమ్మ చాలా బెంగపడుతోంది. నగరంలో అమ్మాయిలను చూడటమే చాలా కష్టంగా ఉంది. నాకు నచ్చిన అమ్మాయి దొరకడం లేదు అని నిట్టూర్చాడు. మురళి మేనత్త ఇంట్లో లక్ష్మి అనే పన్నమ్మాయి ఉంది. మురళి రమాదేవి మాట్లాడుకుంటూ ఉంటే అది విని లక్ష్మి ఇలా అంటుంది. అయ్యో బాబుగారు, మీలాంటి మంచి మనిషికి పెళ్లి కాకపోవడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. మీరొక పని చేయండయ్యా. మా ఊరి చివర ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళి మొక్కుకుంటే తప్పకుండా పెళ్ళి అవుతుందని మా నమ్మకం. అలా వెళ్ళి చాలామంది పెళ్ళైన వాళ్ళని చూశాను. మీరొక్కసారి వెళ్ళి చూడండి బాబుగారు. మీరు కోరుకునే అమ్మాయి మీకు దొరుకుతుంది అని లక్ష్మి ఎంతో నమ్మకంగా చెప్పింది. మురళికి లక్ష్మి మాటలు విని నవ్వు ఆగలేదు. ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలున్నాయా అని ఆశ్చర్యపోయాడు. లక్ష్మి, నువ్వు చెప్పేది వింటుంటే నాకు నవ్వు వస్తుంది. అలాంటివన్నీ నేను నమ్మను అని అంటాడు మురళి. కానీ లక్ష్మి పట్టు వదల్లేదు. అదేంటి బాబు అలా అంటారు? మీ మేనత్త చెప్పినా కూడా మీరు వెళ్ళరా బాబు అని అడిగింది లక్ష్మి. అప్పుడు మురళి మేనత్త ఇలా అంటుంది. మురళి, లక్ష్మి చెప్పేది నిజంరా. ఆ స్వామి చాలా శక్తిమంతుడు. నీకు ఇష్టం లేకపోయినా ఈ ఒక్కసారికి నా మాట విను. నువ్వు అక్కడ మొక్కు తీరుస్తే నీకో మంచి జీవిత భాగస్వామి తప్పకుండా దొరుకుతుంది. నా కోసం ఒక్కరోజు వెళ్ళిరారా. ఆ తర్వాత నువ్వే చూడు ఏం జరుగుతుందో
అని ప్రేమగా అడిగింది రమాదేవి. మేనత్త మాట కాదనలేక మురళి సరే అత్త, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అని ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం మురళి గుడికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. మనసులో అసలు ఇష్టం లేదు. అయినా అత్తను నిరాశపరచడం ఇష్టం లేక తప్పనిసరిగా బయలుదేరాడు. తన మేనత్త కొడుకు రఘువును వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఊరి చివర ఉన్న ఆ గుడి చాలా ప్రశాంతంగా ఉంది. ఆలయ వాతావరణం మురళి మనసుకి చాలా హాయిగా అనిపించింది. మురళి, రఘు గుడి లోపలికి వెళ్ళారు. గుళ్ళో పూజారి చేయవలసిన పూజలను చేయించాడు. సాయంకాలం వరకు అక్కడే ఉండిపోయారు. చీకటి పడుతూ ఉండడంతో గుడికి వచ్చిన భక్తులందరూ వెళ్ళిపోయారు. మురళి, రఘు కూడా తిరుగు ప్రయాణం అయ్యారు. అంతలో అతని కళ్ళు ఒక అమ్మాయిని చూసి నిలిచిపోయాయి. తనే శృతి. మురళిలాగే ఆమె కూడా పెళ్లి కావడం లేదని బాధపడుతూ ఆ గుడికి వచ్చింది. పూజ ముగించుకొని బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె అందం చూడగానే మురళి మనసు ఏదో చెప్పలేని విధంగా పులకించింది. శృతి లంగా ఓని కట్టుకొని పూజా సామాగ్రిని పట్టుకొని నిల్చుంది. ఆమె కళ్ళలో ఏదో తెలియని బాధ కనిపించింది. మురళి ఆమెను చూస్తూ ఉండటం శృతి గమనించింది. అంతలో రఘు మురళితో ఇలా అంటాడు. అయ్యో, శృతి అక్క వచ్చిందేంటి? బస్ కోసం చూస్తున్నట్టుంది. చివరి బస్ కూడా వెళ్ళిపోయినట్టుంది. అక్క పాపం తెలియక వెయిట్ చేస్తున్నట్టుంది. అని అంటాడు రఘు. శృతి ఎవరు అని ఆశ్చర్యంగా అడిగాడు మురళి. అక్కడ నించొని ఉన్న అమ్మాయి బావా, మన పక్క వీధిలోనే ఉంటుంది. కాసేపటి తర్వాత మురళి, రఘు శృతి దగ్గరికి వెళ్ళారు. ఏంటక్క బస్ కోసం చూస్తున్నట్టున్నావు? ఇందాకే చివరి బస్ వెళ్ళిపోయింది. అని చెప్తాడు రఘు. అలాగే మురళిని శృతికి పరిచయం చేస్తాడు. శృతిని కూడా మురళికి పరిచయం చేశాడు. శృతి అక్క, చివరి బస్ ఎలాగో వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ ఇబ్బంది పడతావు. మా దగ్గర ఎలాగో బైక్ ఉంది. నువ్వు మా బావతో కలిసి ఇంటికి వెళ్ళు. నేను ఎలాగో అలా వచ్చేస్తాను. నాకు ఈ చోటంతా అలవాటే. అని చెప్తాడు రఘు. మురళితో వెళ్ళటానికి శృతి ముందు ఒప్పుకోలేదు. లేట్ అయితే వర్షం కూడా పడేలా ఉంది. మీరు మా బావతో కలిసి వెళ్ళండక్క. అని శృతికి నచ్చజెప్తాడు రఘు. ఇక చేసేదేమీ లేక సరే అంటుంది శృతి. మురళి, శృతి ఇద్దరు బండిలో బయలుదేరారు. మధ్యలో జోరుగా వర్షం పడసాగింది. ఇక ముందుకు వెళ్ళలేక ఒక చెట్టు కింద ఆగారు. ఇద్దరు మొదట కాసేపు మౌనంగా ఉన్నారు. ఏమి మాట్లాడాలో తెలియక మురళి శృతిని మీరు ఈ గుడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? అని అడిగాడు. శృతి మొదట సమాధానం ఇవ్వలేదు. మౌనంగా ఉంది. ఏం పర్వాలేదండి. మీకు అంత ఇబ్బందిగా ఉంటే మీరేమీ చెప్పనవసరం లేదు. అంటాడు మురళి. అప్పుడు శృతి ఇలా జవాబిచ్చింది. మాది మధ్యతరగతి కుటుంబం. మా అమ్మ నాన్నలకు నేనొక్కతే కూతుర్ని. నాన్నది చిన్న ఉద్యోగం, చాలని జీతం. అయినప్పటికీ మాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. కష్టపడి నన్ను డిగ్రీ వరకు చదివించారు. నా చదువు పూర్తయ్యాక పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. వచ్చిన సంబంధాలన్నీ కట్నం ఎక్కువ అడగటం, అలాగే ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని అడగడంతో ఏ ఒక్క సంబంధము కుదరలేదు. నా పెళ్ళి కుదరటం లేదని నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందని, ఇక్కడ మొక్కుకుంటే కోరికలు తీరుతాయని నా స్నేహితురాలు చెప్పింది. అందుకే నేను ఈ గుడికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను అని చెప్పింది శృతి. శృతి అన్న మాటలకు ఆశ్చర్యపోయాడు మురళి. చూడటానికి చాలా అందంగా అణకువగా ఉన్నారు. మీలాంటి అమ్మాయికి పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉందండి. అని అంటాడు మురళి. కాసేపటికి శృతి మురళితో ఇలా అంది. మరి ఈ గుడికి మీరెందుకు వచ్చారో నేను కూడా తెలుసుకోవచ్చా అని అడిగింది. అందుకు మురళి ఇలా సమాధానం ఇచ్చాడు. మాది హైదరాబాద్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఉద్యోగంలో చేరి మంచి పొజిషన్లో వచ్చాక అమ్మా నాన్నలు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కానీ వచ్చిన సంబంధం ఏదీ కుదరటం లేదు. ఇక్కడ మా మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ పనమ్మాయి చెప్పింది ఇక్కడ మొక్కు తీర్చుకుంటే కోరికలు నెరవేరుతాయి అని. మా మేనత్త బలవంతం చేయడంతో ఇక్కడికి వచ్చాను.
అదేంటి మీరు చూడడానికి హ్యాండ్సమ్గా ఉన్నారు, మంచి ఉద్యోగం అంటున్నారు, మరి మీకెందుకు పెళ్లి సంబంధాలు కుదరటం లేదు? అదేం లేదండి. మొదట్లో చాలానే వచ్చాయి సంబంధాలు. కానీ ఆ అమ్మాయిలే నాకు నచ్చలేదు. నేను సాంప్రదాయంగా, పద్ధతిగా ఉండే అమ్మాయి కావాలని కోరుకున్నాను. ఈ జనరేషన్ అమ్మాయిలంతా స్వేచ్ఛగా ఉండాలి, మోడ్రన్‌గా ఉండాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ తీరు నాకు నచ్చడం లేదు. అని జవాబిచ్చాడు మురళి. అలా మాటా కలిపి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. వాళ్ళ అభిరుచులు, వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ కుటుంబం గురించి చాలా విషయాలు పంచుకున్నారు. వారు ఒకరినొకరు చాలా తక్కువ సమయంలో అర్థం చేసుకున్నట్టు అనిపించింది ఇద్దరికీ. కాసేపటికి వర్షం తగ్గింది. తిరిగి ఇంటికి బయలుదేరారు. శృతిని వాళ్ళ ఇంటి దగ్గర దింపాడు మురళి. శృతి ఇంటి దగ్గర దిగగానే తన ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నాడు. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మురళి. మురళికి శృతితో గడిపిన సమయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ రోజు రాత్రి మురళి శృతికి ఫోన్ చేశాడు. వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూనే ఉన్నారు. వారి మాటలు నిరంతరంగా సాగిపోయాయి. 2 రోజుల తర్వాత ఒకరినొకరు మళ్ళీ కలుసుకున్నారు. మురళి తన మేనత్తింట్లో మరో వారం రోజులు ఉండిపోయాడు. ఆ వారం రోజుల్లో శృతితోనే ఎక్కువ సమయం గడిపాడు. అలా వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఒకరోజు మురళి శృతితో ఇలా అన్నాడు. శృతి, నా జీతం 4 లక్షలు. నాకు మా అమ్మా నాన్నకు కట్నం అక్కర్లేదు. నీకు ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం. అని అడిగాడు. శృతి కూడా మురళి ప్రపోజల్ని అంగీకరించింది. వారిద్దరూ తమ ప్రేమను తమ తల్లిదండ్రులకు చెప్పారు. మురళి తన తల్లిదండ్రులకు అమ్మా, నాకు నచ్చిన అమ్మాయి దొరికింది అని సంతోషంగా చెప్పాడు. మురళి తల్లిదండ్రులు శృతిని కలవడానికి వచ్చారు. వాళ్ళందరికీ శృతి ఎంతగానో నచ్చింది. శృతి తల్లిదండ్రులు కూడా మురళిని చూడగానే తమ కుమార్తెకు మంచి జీవిత భాగస్వామి దొరికాడు అని ఎంతో సంతోషించారు. నెల తిరిగేసరికల్లా వారిద్దరికీ ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్ళైన తర్వాత మురళి, శృతి ఇద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఒక అప్పనమ్మకంతో మొదలైన ప్రయాణం ఒక అద్భుతమైన జీవితంగా మారింది. మురళికి పెళ్లి కానందుకు అతడి తల్లిదండ్రులు ఒకప్పుడు ఎంతో బాధపడ్డారు. కానీ ఇప్పుడు తన జీవితంలోకి శృతి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. ఆ ఆంజనేయ స్వామి గుడి వారి జీవితాన్ని ఒక అందమైన మలుపు తిప్పింది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అది శివపురం అనే గ్రామం. ఆ ఊరిలో సత్యవతి అనే ఒక ఆవిడ నివసిస్తూ ఉండేది. సత్యవతి చిన్న వయసులోనే భర్తను కోల్పోయి 2 కొడుకులను కష్టపడి పెంచి ప్రయోజకులను చేసింది. స్వతహాగా ఆమెది మృదు స్వభావం. సత్యవతి ఎంతో సహనం, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటుంది. పిల్లల చిన్నతనంలోనే భర్త చనిపోయినప్పటికీ బంధువుల సహకారం లేకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. పెద్ద కుమారుడు శేఖర్ పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నవాడు అభినవ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సత్యవతి సంవత్సరంలో కొన్నాళ్ళు తమ ఊరిలో ఉంటుంది. మరి కొన్నాళ్ళు కొడుకు కోడల దగ్గర వెళ్ళి ఉంటుంది. ఒకరోజు కొడుకు శేఖర్ నుండి సత్యవతికి ఫోన్ వచ్చింది. అమ్మా, నీకు వచ్చే వారంలో ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నాను. అసలే ఎండాకాలం, ఊళ్ళో ఉంటే ఇంకా ఇబ్బందులు పడతావు. ఈసారి కొన్నాళ్ళు ఎక్కువ ఉండేలా బట్టలు సర్దుకొని రామ్మా అని అంటాడు శేఖర్. అందుకు సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సత్యవతి. సత్యవతి మొదటి నుండి కూడా కొడుకు దగ్గరికి ప్రయాణం అంటే ఏమీ అనదు. కానీ ముభావంగా ఉంటుంది. అనిత శేఖర్ భార్య. తను కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. 3 రోజులు ఆఫీస్కి వెళ్తుంది. 2 రోజులు ఇంట్లో నుండి పనిచేస్తుంది. అనిత శేఖర్లకు 2 పిల్లలు. ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక గదిలోకి వచ్చి భర్త శేఖర్తో అనిత ఇలా అంటుంది. అత్తయ్య గారికి ఇక్కడికి రావటం ఇష్టం లేనట్టుందండి. నేను ఎంత బాగా చూసుకుంటున్నా ఆవిడ ఇక్కడ ఉన్నన్ని రోజులు ఏదో కోల్పోయినట్టుగానే ఉంటున్నారు. అదేమీ లేదులే, నువ్వు అన్నీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. కొడుకు, కోడలు, మనవళ్ళ దగ్గరికి రావటానికి అమ్మకెందుకు ఇష్టం ఉండదు చెప్పు. సరే, రేపు నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలి.
నువ్వు నిద్ర లేచినప్పుడు నన్ను కూడా లేపు. అని వెంటనే నిద్రలోకి జారుకున్నాడు శేఖర్. కొడుకుల పెళ్ళిళ్ళు అయ్యాక చీటికి మాటికి వాళ్ళ సంసారాల్లో జోక్యం చేసుకునేది కాదు సత్యవతి. బంధువర్గంలో కూడా సత్యవతికి మంచి గౌరవం ఉంది. ఎవరినీ నొప్పించదు. భర్త లేకపోయినా పిల్లల్ని క్రమశిక్షణతో చక్కగా పెంచింది. అలా కొన్నాళ్ళు గడిచాయి. సత్యవతి ప్రయాణం రోజు రానే వచ్చింది. సాయంత్రం ట్రైన్ ఎక్కితే తెల్లవారి హైదరాబాద్లో దిగింది. శేఖర్ ప్లాట్ఫామ్ మీదనే బోగి ఆగిన చోట ఎదురుగ్గా నించొని కనిపించాడు. ప్రయాణం అంతా బాగా జరిగింది కదమ్మా అంటూ తల్లిని పలకరించి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే అనిత ఎదురొచ్చి రిసీవ్ చేసుకుంది. కాస్త ఫ్రెష్ అప్ అయి రండత్తయ్య, కాఫీ ఇస్తాను అంది అనిత. కాఫీ తాగి నిదానంగా స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుంది సత్యవతి. తర్వాత కిచెన్లోకి వచ్చింది. అత్తయ్య, ఇవాళ టిఫిన్కి శాండ్విచ్ చేశాను. హాట్ బాక్స్లో ఉంది. టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి. నేను ఆఫీస్ వర్క్కి లాగిన్ అవ్వాలి. 1 గంట తర్వాత ఫ్రీ అవుతాను. అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను అని హడావిడిగా చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది అనిత. శేఖర్ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాలని తయారవుతున్నాడు. అమ్మా, నేను లంచ్కి రాలేను. నా కోసం వెయిట్ చేయొద్దు. ఆఫీస్లో ఈరోజు చాలా మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోయాడు శేఖర్. సత్యవతికి ఆ శాండ్విచ్లు, మ్యాగీలు అలాంటివి తినడం ఇష్టం ఉండదు. అయినా ఇక చేసేదేమీ లేక బలవంతంగా తినేసి తన కోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళింది. పుస్తకం చదువుతూ అలాగే నిద్రలోకి జారుకుంది. కుక్కర్ విజిల్ శబ్దానికి నిద్ర లేచింది. నెమ్మదిగా తేరుకొని వంటింట్లోకి వెళ్ళింది. ఆమెను చూసి అనిత ఇలా అంటుంది. వంటంతా అయిపోయింది అత్తయ్య. కుక్కర్ చల్లారాక మీరు భోజనం చేసేయండి. మరి నువ్వమ్మా అని అనితను అడిగింది సత్యవతి. అందుకు అనిత తనకు కొంచెం లేట్ అవుతుందని ఇంకా మీటింగ్స్ ఉన్నాయని చెప్పింది. మీరు తినేయండి అత్తయ్య అంటూ హడావిడిగా ల్యాప్టాప్ దగ్గరికి పరిగెత్తింది. ఒక్కతే తినాలని లేకపోయినా టైంకి తినకపోతే గ్యాస్ ఫామ్ అయ్యి అవస్థపడాలి అని అనుకుంటూ అన్నం పెట్టుకొని తిని అన్నింటి మీద మూతలు పెట్టి హాల్లోకి వచ్చింది. టీవీ పెట్టుకోబోయి సౌండ్కి కోడలు ఆఫీస్ పనికి మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుందేమో అని అనుకొని మానేసి మొబైల్లో కథలు వింటూ సోఫాలో కూర్చుంది. సాయంత్రం 4 అయింది. పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. నానమ్మను పలకరించి కాసేపు టీవీ చూసి స్నాక్స్ తిని ట్యూషన్లకు వెళ్ళిపోయారు. సాయంత్రం 5 గంటలయింది. సత్యవతి వంటగదిలోకి వెళ్ళి కాస్త టీ కలుపుకొని తాను తాగి కోడలి గదిలోకి వెళ్ళి కోడలికి కూడా టీ ఇచ్చింది. అనితకు ఆఫీస్ వర్క్ పూర్తయ్యేసరికి సాయంత్రం 7:30 అయింది. ఇక 8 గంటలకు శేఖర్ వచ్చాడు. రోటీలు కర్రీ పార్సల్ తెచ్చాడు. తాము ఉంటున్న బిజీ లైఫ్కి ఇంట్లో 3 పూటలా వండటం కుదరక రోజు రాత్రి అలా టిఫిన్ బయట నుంచి తెచ్చుకుంటారు. డిన్నర్ అయ్యాక 10 నిమిషాలు అమెరికాలో ఉన్న తన తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడాడు శేఖర్. అమ్మా, తమ్ముడితో నువ్వు మాట్లాడతావా అంటూ సత్యవతి చేతికి ఫోన్ ఇచ్చాడు. సత్యవతి ఫోన్ మాట్లాడటం అయిపోయాక తనకు ఇంకా ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉంది, పని చేసుకోవాలి అని గదిలోకి వెళ్ళిపోయాడు శేఖర్. సత్యవతికి ఊరు మారడం వల్ల ఎంతకు నిద్ర రాలేదు. పైగా పని లేకుండా కూర్చొని ఉండటం చాలా విసుగ్గా అనిపించింది. తెల్లవారి నిద్ర లేచాక మళ్ళీ మామూలే. అదే ఊరిలో ఉంటే ఇంటి పని, వంట పని అంటూ ఏదో ఒక పని చేసుకుంటూ రోజంతా కాలక్షేపం అయ్యేది. సమయం దొరికితే వెళ్ళి ఇంటి బయట అరుగు మీద కూర్చుంటే చుట్టుపక్కల వాళ్ళు, వచ్చిపోయేవాళ్ళు పలకరింపులతో సమయం గడిచిపోయేది. కానీ పట్టణంలో ఆ పరిస్థితి లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఆప్యాయంగా పలకరించే మనుషులు ఉండరు. పైగా అనిత అత్తగారిని చిన్న పని కూడా చేయనివ్వదు. టైం ప్రకారం తనే అన్నీ చేసుకుంటూ పోతుంది. వంట ఏం చేస్తున్నది అని కూడా చెప్పదు. చెప్పకూడదని ఉండదు, కానీ తన హడావిడిలో తాను చేసుకుంటూ పోతుంది. అలా 4 రోజులు భారంగా గడిచాయి సత్యవతికి. కొడుకు కోడలు ఆఫీస్ పనితో బిజీగా ఉంటారు. పిల్లలు స్కూళ్ళు, ట్యూషన్లతో బిజీగా ఉంటారు. సత్యవతికి చేసేందుకు పని లేక
టైంకి తినడం కూర్చోవడంతో ఒళ్ళు బరువుగా అనిపించేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు తన స్నేహితురాలు పద్మను కలవడానికి వెళ్తుంది అనిత. ఏంటే, మీ అత్తగారు ఊరు నుంచి వచ్చారుగా, మీ అత్తగారి సంగతులేంటి అని అడుగుతుంది పద్మ. అందుకు అనిత ఇలా సమాధానం ఇస్తుంది. ఏమోనే, మా అత్తయ్యకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని నాకు అనిపిస్తుంది. అప్పటికి చిన్న పని కూడా అత్తయ్యకు చెప్పను. శేఖర్ కూడా నాతో ఎప్పుడూ చెప్పేవాడు, అమ్మ మా కోసం చిన్న చిన్న సుఖాలు కూడా వదిలేసి చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. ఇప్పుడు అమ్మని ఏ కష్టం తెలియకుండా చూసుకోవాలి. ఆ విషయంలో నీ సహకారం కూడా ఉండాలి అని మా పెళ్ళికి ముందే చెప్పాడు. నేను కూడా సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఇక్కడకు వచ్చినప్పుడల్లా ఎందుకో అసంతృప్తిగానే కనిపిస్తారు. పద్మ, నువ్వు మీ అత్తామామలతో కలిసే ఉంటున్నావు కదా, మరి మీకు ఎలాంటి గొడవలు లేవా? మీ అత్తామామ నీతో సంతోషంగానే ఉంటున్నారా? ఒక పని చేయవే, వచ్చే ఆదివారం నువ్వు బయటికి వెళ్ళే ప్రోగ్రాంలేవి పెట్టుకోవద్దు. మా ఇంటికి ఉదయాన్నే రా, సాయంకాలం వరకు అక్కడే ఉండు. నువ్వు నన్ను మా అత్తయ్యను గమనిస్తూ ఉండు చాలు. నీకే అర్థమవుతుంది మీ అత్తయ్యను నీ దగ్గర ఎలా హ్యాపీగా ఉంచుకోవాలో అని చెప్తుంది పద్మ. ఓ నిజంగానా? అయితే వచ్చే వారం తప్పకుండా మీ ఇంటికి వస్తాను అని అంటుంది అనిత. అలా వారం రోజులు గడిచాయి. అనిత పద్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. రావే అనిత, వచ్చి కూర్చో. అత్తయ్య గారు, తను నా స్నేహితురాలు అనిత. అనిత, తనే మా అత్తయ్య అంటూ పరిచయాలు చేసింది పద్మ. కాసేపటి తర్వాత పద్మ తన అత్తగారు పంకజంతో ఇలా అంటుంది. అత్తయ్య, ఇవాళ ఆదివారం కదా, నాకు ఎలాగో ఈరోజు ఆఫీస్ వర్క్ ఉండదు. ఈరోజు మీ ఫేవరెట్ మినపగారెలు చేస్తాను. సరే అమ్మా, అయితే నేను పప్పు రుబ్బుతాను, నువ్వు గారెలు వెయ్యి అంటుంది పంకజం. వంట మధ్యలో కూడా ఇవి ఈ మిశ్రమంతో బాగా ఊరితే వడలు క్రిస్పీగా అవుతాయి అంటూ సలహాలు ఇచ్చింది పంకజం. టిఫిన్లు పూర్తయ్యాక పద్మ తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, టిఫిన్ అయ్యాక మీరు మళ్ళీ ఒకసారి కాఫీ తాగుతారు కదా, ఇప్పుడే కలిపివ్వనా, కాసేపు ఆగివ్వనా? కాసేపు ఆగి తాగుతానులే పద్మ. అత్తయ్య, కూరకేం చేయను? అరటికాయలున్నాయి, ఆలు కూడా ఉన్నాయి. పిల్లలకు కూడా ఆలు ఇష్టం కదా, ఆలు ఫ్రై చేయమంటారా? పిల్లలకు సెలవు రోజున వాళ్లకు నచ్చింది చేయవే అని అంది పంకజం. పద్మ వంట చేస్తూ ఇలా అంటుంది. అత్తయ్య, మీ స్టైల్లో దోసకాయ ఊరగాయ ఎలా చేసేది? మీ అబ్బాయికి మీరు చేసేలాగా చేస్తేనే నచ్చుతుంది. నువ్వు ఎలాగో ఒక పక్కన కూరకు పెట్టావు కదమ్మా, అది పూర్తి చేసుకొని నువ్వు నీ స్నేహితురాలతో కాస్త కూర్చొని మాట్లాడు. ఊరగాయ ఇవాళ నేనే చేస్తాను అని అంటుంది పంకజం. ఇక భోజనాలయ్యాక అందరూ కలిసి కూర్చొని టీవీలో సినిమా పెట్టుకొని చూశారు. మధ్యలో పద్మ ఇలా అంటుంది. ఈసారి పుట్టినరోజుకి చీర కొనుక్కోవాలా లేక డ్రెస్ కొనుక్కోవాలా అని ఆలోచిస్తున్నాను. మీరేమంటారత్తయ్య? ఆ చీరలు బీరువాలో పడి మూల్గడమే తప్ప నువ్వు ఎక్కడ కడుతున్నావు? రోజూ ఆఫీస్కి డ్రెస్సుల్లోనేగా వెళ్ళేది. డ్రెస్సులు కొనుక్కుంటేనే నీకు ఉపయోగం ఉంటుంది అంటుంది పంకజం. మంచి సలహా ఇచ్చాను కోడలికి అన్న తృప్తితో. కాసేపటికి పద్మ కూతురు స్నేహ పంకజం వద్దకు వచ్చి ఇలా అంటుంది. నానమ్మ, రేపు స్కూల్లో మాకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఏదైనా ఒక హిస్టారికల్ ప్లేస్ గురించి తెలుగులో రాసుకొని రావాలి. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయి నానమ్మ. నా గదిలోకి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేసుకుందాంరా. నువ్వు నాకు చెప్తూ ఉంటే నేను రాసుకుంటాను అంటూ మనవరాలు తన గదిలోకి తీసుకెళ్తుంది. పంకజం సంతోషంగా మనవరాలు దగ్గర కూర్చొని తనకు తోచినవి చెప్పింది. అలా సాయంత్రం అయ్యింది. అనితా పద్మ గదిలో కూర్చొని ఉన్నారు. నేను నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి పద్మ అని అంటుంది అనిత. థ్యాంక్స్ సరేలేవే, ఉదయం నుండి నన్ను మా అత్తగారిని చూస్తున్నావుగా, నీకు ఏమర్థమైందో చెప్పు. నువ్వు నేను ఇద్దరము పని చేస్తాము, కానీ నువ్వు అన్నీ మీ అత్తయ్యను అడిగి చేస్తావు. నేను రోజు అదే టిఫిన్ అదే వంట రొటీన్గా చేసుకుంటూ వెళ్తాను.
అత్తయ్యను అడగాలి అని నాకు తట్టదు. అడగటం అనేది వాళ్ళ పర్మిషన్ కోసం కాదు అనిత. వాళ్ళను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం అన్నమాట. ఇంతకాలం వాళ్ళు ఇంటి బాధ్యత అంతా మోసారు. ఇంకా కష్టపెట్టడం ఎందుకు అని అన్నీ టైం ప్రకారం రెడీ చేసి వాళ్లకు అందిస్తే సరిపోతుందని మనం అనుకుంటాము. కానీ వాళ్ళేమో కోడలు తమతో సరిగ్గా మాట్లాడదని, తమను పట్టించుకోవట్లేదని అనుకుంటారు. అదే మనం ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళను అడిగి చేశామంటే మన చాయిస్నే ఇష్టంగా ఫీల్ అయ్యి అదే చేయమంటారు. ఈరోజు చూసావుగా, గారెలైనా ఆలు కూరైనా డ్రెస్ గురించైనా నేను చేసేదే ఆమె ఇష్టపడింది కదా. అందరి ఇళ్లల్లో అత్తాకోడళ్ళు ఒకేలా ఉంటారని చెప్పను, కానీ మనుషుల మనస్తత్వాలు బట్టి ఓర్పుగా ప్రవర్తిస్తే సరిపోతుంది. కానీ ఇలా ప్రతిదీ అత్తయ్యతో మాట్లాడుతూ ఉండాలి అంటే నాకు టైం ఎక్కడ ఉంటుందే? 9 కల్లా ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఉదయం పూట హడావిడిగా ఉంటుంది కాబట్టి రాత్రి అందరూ కలిసి భోజనం చేసేలా చూసుకోండి. నువ్వు మరునాడు ఏం చేసుకోవాలి అని అనుకున్నది ముందు రోజు రాత్రే డిన్నర్ చేసేటప్పుడు నువ్వు మీ అత్తయ్య కలిసి ప్లాన్ చేసుకోండి. మీ అత్తయ్య ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి కాస్త కూరగాయలు అలాంటివి తరిగి పెట్టమంటే తరిగి ఉంచుతారు. ఆవిడకు ఏదో ఒక పని చేస్తుంటే కాలక్షేపంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ టైం లేదు అంటారు. ఖాళీ టైంలో అందరూ మొబైల్లో రీల్స్ చూసుకుంటూ కూర్చుంటారు. అందులో సగం టైం ఇంట్లో వాళ్ళతో కూడా గడిపితే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఇంతకుముందు మనం సరుకులు కూరగాయలు కావాలంటే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటున్నాయి. బట్టల షాపింగ్ ఆన్లైన్లోనే అయిపోయింది. ఆ టైం అంతా మనం సేవ్ చేసుకున్నట్టే కదా. ఆ సమయాన్ని మనం ఇంట్లో పెద్దవాళ్లతో, మన పిల్లలతో గడపడానికి ఉపయోగించుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు కాఫీతో మొదలయ్యే సంభాషణలు, వంటల మధ్య జరిగే చర్చలు, టిఫిన్ టైంలో వచ్చే చిన్న చిన్న ఆలోచనలు ఇవే ఆ ఇంటిని ఒక కుటుంబంలా ఉండేలా చేస్తాయి అంటూ చెప్పుకొచ్చింది పద్మ. పద్మ ఇచ్చిన సలహాలతో అనిత కూడా తన అత్తగారితో సన్నిహితంగా ఉంటూ ఆవిడ తమ దగ్గర ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండేలా చూసుకుంటుంది అనిత. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం.